పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేసిన దగ్గర నుంచి ఆసక్తి అయితే నెలకొన్నది. మన అందరికీ తెలుసు. అసలు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలుస్తాడా, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం ప్రజలు గెలిపిస్తారా అని చెప్పి అందరూ అనుకున్నారు. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ పిఠాపురం ప్రజలే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ప్రజలందరూ జనసేన పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిపించి 100% స్ట్రైక్ రేట్ని కట్టబెట్టింది. అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని దాదాపు 70,000 పైచీలకు మెజార్టీతో పిఠాపురం ప్రజలైతే గెలిపించి చూపించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయిండు. మన అందరికీ తెలుసు. మరి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నంత స్థాయిలో పిఠాపురం ప్రజలకి అభివృద్ధి పనులు చేస్తున్నాడా, పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ ఏం చేసిండు అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ముఖ్యంగా రక్షాబంధన్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజల, ముఖ్యంగా మహిళలందరి కళ్ళలో ఆనందాన్ని అయితే నింపిండు. మరొక వైపు అనాథలైనటువంటి 42 మంది చిన్నారులకి ప్రతి నెల తన జీతం ఏదైతే ఉంటుందో ఆ జీతాన్ని 42 మంది అనాథ పిల్లలకి ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు 4వ నెల కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆ పిల్లల ఇంటికి వెళ్ళి ఆ 42 మంది పిల్లలకి కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున స్వయంగా ఇంటికి వెళ్ళి వాళ్ళకి అందజేయడం జరిగింది. నిజంగా ఇది ఆ పిల్లలు కూడా ఊహించలేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ కళ్ళలో ఆనందం. అమ్మ నాన్న లేని పిల్లలు, అనాథ పిల్లలు అనేటువంటి వాళ్ళకి సహాయం చేయాలన్న ఆలోచన రావడమే పెద్ద విషయం. అది తన సాలరీని ఆ ప్రజలకు ఇవ్వాలనుకోవడం. నిజంగా ఆ పిఠాపురం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆ ప్రజల కష్టంతో వచ్చిన సాలరీ ఏదైతే ఉంటుందో వాళ్ళు గెలిపించిన ఆ గెలుపుకి రుణపడి ఉండేలాగా పవన్ కళ్యాణ్ గారు తన సాలరీని 5,000 రూపాయల చొప్పున అమ్మ నాన్న లేని ఈ యొక్క పిల్లలకు, వాళ్ళని అనాథ పిల్లలు అనొద్దు, భగవంతుని పిల్లలు అనాలని చెప్పేసి ఆయన చెప్పిన విధానం ఏదైతే ఉందో నిజంగా హెడ్సప్ చెప్పాలి. ఎందుకంటే ఈ రోజులలో ఒక ఎమ్మెల్యేగా గెలిచిన ఒక మంత్రి అయినా కూడా ఎంత మనం ఖర్చు పెట్టినాం, ఎంత ఎన్నికేయాలని ఆలోచిస్తారు తప్ప మనకు వచ్చేదాన్ని కూడా ఆ ప్రజల కోసం, మనల్ని గెలిపించిన ప్రజల కోసం ఖర్చు పెట్టాలనే ఆలోచన మాత్రం ఎవరు లేరు. ఎందుకంటే 42 మంది అనాథ పిల్లలు, వాళ్ళకి ఓటు హక్కు లేదు. మంచి మనసు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఓటు సీట్లు కాదు, నాకు ప్రజల సంక్షేమము, ప్రజల బాధలే ముఖ్యమని అనుకునే వాళ్ళు మాత్రమే వేస్తారు. అది పవన్ కళ్యాణ్ గారి మానవత్వానికి ప్రతిరూపంగా మనం చూడొచ్చు. నిజంగా 42 మంది పిల్లల మాటలు, ఆ పిల్లల ఆనందాన్ని చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఏం సాధించారంటే ఆ పిల్లల ఆనందంలో ఉన్న ప్రేమని, అలా మనసులో ప్రేమను సాధించండి. ఇంతకు మించిన ఆనందం ఇంకోటి ఉండదు. ఎన్ని జన్మలు ఎత్తినా రాదు. ఎందుకంటే వాళ్ళకు చెయ్యాలనే ఆలోచన రావడం. ఆ పిల్లలు కూడా అంటున్నారు, మాకు తెలియదు అసలు, మేము ఎక్కడనో వెతికి సెర్చ్ చేసి మా లాంటి వాళ్ళు ఉన్నారని తెలుసుకొని మరి సహాయం చేయడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ సార్కి మేము సెల్యూట్ చేస్తున్నామని ఆ పిల్లలు చెప్తున్నారు. నిజంగా గ్రేట్ ఈ విషయం అయితే. మరొక వైపు రక్షాబంధన్ వేదికగా వితంతు మహిళలు ఎవరైతే ఉన్నారో 1,500 మంది మహిళల్ని, వాళ్ళకు కూడా తెలియదు అసలు నిజంగా. ఎందుకంటే మమ్మల్ని చాలామంది అవమానిస్తారు, మాకు భర్తలు లేరు అని చెప్పేసి ఆ మహిళలు అంటుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయి. నిజంగా చెప్పాలంటే వాళ్ళు, మాకు మా అన్నదమ్ములు కూడా ఈ విధమైన అది ప్రయారిటీ ఇవ్వలే, కానీ మేము ఊహించలేదు. పవన్ కళ్యాణ్ గారు మాకు సొంత అన్నలాగా మేము గెలిపించినందుకు రక్షాబంధన్ రోజున, రక్షాబంధన్ వేదిక మాకు సొంత అన్నలాగా చీరలు పంపించడం అనేది నిజంగా మహిళలకి నిజమైన పండుగ ఏది అంటే, ఒక అన్న తనకు చెప్పకుండా ఒక సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు ఆ ఆనందాన్ని వెలకట్లేము. అలాంటిదే పవన్ కళ్యాణ్ గారు ఆ మహిళలకి తెలియకుండానే సర్ప్రైజ్ అయితే ఇచ్చిండు. పండుగ రోజు రక్షాబంధన్ వేదికగా వాళ్ళకి చీరలు పంపిణీ చేసిండు. నిజంగా మహిళల ఆనందాన్ని కూడా మనం వెలకట్టలేము. నిజంగా ఒక రక్షాబంధన్ అంటేనే అన్నా చెల్లెళ్ళ బంధానికి ప్రతీక, మనందరికీ తెలుసు. అలాంటి అన్నా చెల్లెళ్ళ బంధానికి మీరందరూ నా సోదరిమణులు, మీరు కష్టాల్లో ఉన్నా, మిమ్మల్ని ఎవరు ఎలా ఇబ్బంది పెట్టినా, ఏ విధమైన హేళన చేసినా అవన్నీ మీరు పట్టించుకోవద్దు, మీకు తోడుగా నేనున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చీరలు పంపించిండో ఆ పిఠాపురం ప్రజలు నిజంగా ముఖ్యంగా ఆ మహిళల కళ్ళలో ఆనందాన్ని వెలకట్లేము. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు నిజంగా సొంత అన్నలాగా, అన్నవరం సినిమా ఎలా అయితే ఉంటుందో పవన్ కళ్యాణ్ గారిది, వాళ్ళందరూ మా అందరికీ మా అన్నవరం, మా అన్నయ్య పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆ మహిళలు అయితే అనుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు కదా, 1కి 10 రెట్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని విధంగా పవన్ కళ్యాణ్ గారు పనులు చేసుకుంటూ పోతాడు. మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే 100 పడకల హాస్పిటల్ దానికి శాంక్షన్ చేసిండు. మరొక వైపు రోడ్లు ప్రాబ్లం ఉంది, చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఆ బ్రిడ్జ్ యొక్క ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేస్తుండూ పనులు జరుగుతున్నాయి. మరొక వైపు పిఠాపురంలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మాకు బస్సు లేదు, మేము కాలేజీకి వెళ్ళడానికి అంటే 24 గంటల్లోనే బస్సు తీసుకొచ్చి అలా ముందు పెట్టిండు. గెలిపించిన పిఠాపురం
పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గంలో రోజు రాకపోవచ్చు, కానీ వాళ్ళు ఏది కోరుకుంటే ఆ పని వాళ్ళ ముందుకొచ్చి తీరుతుందంటే అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ప్రజలకి ఏ విధంగా అభివృద్ధి చేస్తుండనేది. ఇప్పుడే కాదు, ఇంకా 4 ఏళ్ళు ఉంది, సంవత్సరం తిరిగేలోపే పిఠాపురం రూపురేఖలు మొత్తం మార్చేసిండు పవన్ కళ్యాణ్ గారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పిఠాపురం వేరుగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఈ వచ్చే 4 ఏళ్లలో పిఠాపురాన్ని ఏ రేంజ్లో నిలబెడతాడో మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక సంవత్సరం లోపే ఇంత అభివృద్ధి చేస్తుండు, ఇంత ప్రజలకు కోరుకొని అభివృద్ధిని కూడా అందజేస్తుండు. అదేవిధంగా పండుగలు వచ్చినా, పబ్బం వచ్చినా, బాధలున్నా, కష్టాలున్నా వాళ్ళకు తోడుగా నిలబడుతుండు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రానున్న 4 ఏళ్ళలో ఇంకా ఏ రేంజ్లో అభివృద్ధి చేస్తాడో మీరే అర్థం చేసుకోవచ్చు. ఒక విధంగా అంటారు కదా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, పిఠాపురం గడ్డ పవన్ కళ్యాణ్ గారు అడ్డ. అది నిజం చేస్తుండు. రానున్న రోజులలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడతారు. అదేవిధంగా పిఠాపురాన్ని తన అడ్డాగా మార్చుకుంటూ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేస్తున్న పనులే దానికి ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయి. జై హింద్.